మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 ఏళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందని చెప్పారు. క్లీనింగ్ కోసం ఉపయోగించే కెమికల్స్ ను కలిపి నకిలీ నెయ్యిని తయారు చేశారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని తెలియజేశారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్టులో ఉందని స్వయంగా వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డు పవిత్రతను కాపాడే ప్రయత్నం చేశామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని వెల్లడించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నిమ్మగూరు నియోజకవర్గంలో కలుగట్టలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, సహిస్తారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని, అలాంటి వెంకటేశ్వర